దేవుని ప్రజలమైన మనం దేవుడు అనుగ్రహించిన అవకాశాలను వినియోగించుకుంటూ దేవునిగా సేవిస్తూ నిరర్ధకమైన ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని వదిలిపెట్టి అవసరమైన దైవిక జ్ఞానముతో దేవుని సన్నిధిలో ప్రణమిల్లి దైవ విరుద్ధమైన సంగతులను ప్రక్కన పెట్టి అర్థవంతమైన దేవుని మాటలను విందాం, అర్థవంతమైన దేవుని మాటలను చదువుదాం, అర్థవంతమైన భక్తి సూత్రాలతో జరిగిస్తూ వాటిని నేర్పించే స్థలాలు ఎక్కడున్నాయో గుర్తించి కాస్త దూరమైన దగ్గరైనా అక్కడికి వెళ్ళి దేవుని సేవించటం ప్రధానమైన అంశం. అంతేగాని ఎంతసేపు దేవుడు డబ్బులు ఇచ్చేస్తాడు, మనం ఏం చేసినప్పటికీ దేవుడు సంరక్షించేస్తాడు, మన పిల్లలు చదవకపోయినా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైపోతారు, ఇలాంటి అనవసరపు ఆలోచనలతో కాకుండాను మన ప్రయత్నం మనం చేద్దాం, మన భక్తి మనం చేద్దాం, మిగిలినది దేవుడు చేస్తాడు అనే భావనతో ఆధ్యాత్మిక స్థిరమైన ఆలోచన విధానంతో దేవుని సేవించినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి.